యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి మిత్రులారా, ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మీరు సైతం అనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం దేశభక్తిని ప్రతి ఒక్కరికి నరనరాల్లాలా పెంపొందించడమే మిత్రులారా. అయితే ఈరోజు ఒక ముఖ్య బిగ్ న్యూస్ ఒకటైతే చూస్తా ఉన్నాం. ఏంటిదంటే బీఆర్ఎస్ నేతల పైన కాంగ్రెస్ నేతల దాడి. బీఆర్ఎస్ నేతలంటే మామూలు వ్యక్తులు కాదు. హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, నామా నాగేశ్వరరావు వీళ్ళందరి మీద అంటే రాళ్లతోని ఖమ్మంలో జరిగిన ఘటన ఇది. మరి ఈ ఘటన ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ముఖ్యంగా ఏంటంటే ఈరోజు హరీష్ రావు తన బృందంతో అంటే సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, జగదీష్ రెడ్డి తదితరులతోని కాన్వాయ్లో ఈ యొక్క ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించి కొన్ని నిత్యావసర సరుకులు అంటే చిన్న చిన్నగా ఇప్పుడు చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి నిత్యావసర సరుకులు డిస్ట్రిబ్యూట్ చేసేందుకు మంచికండి నగర్కు పోవడం జరిగింది. ఆ మంచికండి నగర్లో ఇక కాంగ్రెస్ నాయకులు ఏంటంటే రాళ్లతోని దాడి చేయడం జరిగింది. సో ఈ దాడిలో ఏమైందంటే హరీష్ రావు కూర్చున్న కాన్వాయ్ కూడా గ్లాసు పగిలిపోవడము, సంతోష్ రెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్తకు దెబ్బలు తాగడం, ఆయనను హాస్పిటల్ తీసుకుపోవడం ఇదంతా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వరద బాధితులను ఆదుకునేందుకు చాలా మంది రకరకాలుగా సహాయ సహకారాలు అందించారు. చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్, సో బాలకృష్ణ, సో ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా వాళ్ళకు దోచినంత సహాయ సహకారాలు అందించారు. అట్లనే బీఆర్ఎస్ కూడా కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు పోయింది. ఏదో వాళ్ళు పంపిణీ చేసి వెళ్ళిపోతే ఇవాళ సమస్య ఉండదు. కానీ వాళ్ళను హీరో చేసిందే ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్, ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ఇలా హరీష్ రావును హీరో చేసిండ్రు. ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ను ఇక శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఆ మంచికంటి నగర్ వాసులు ఏంటంటే కాంగ్రెస్ను శాపనార్థాలు పెడతారు. నోటికాడి బుక్క తీసుకున్నారు, మాకు 2 రోజుల కాంచాలు ఏవి లేవు, తినేందుకు తిండి లేదు, ఏది లేదు, అటువంటిది ఎవరో వంచదానికి వస్తే వాళ్ళను కొట్టి పంచకుండా చేసిర్రు చెప్పేసి. ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అది కాంగ్రెసే కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయనియాలి. కామ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏంటంటే వాళ్ళు 2 ఫోటోలు కొట్టుకుంటారు, పేపర్లు వేసుకుంటారు, డిస్ట్రిబ్యూట్ చేసామని అయిపోతుంది, వస్తుంది. మీరు ఇప్పుడు దాడులు చేయడం వల్ల ఏంటంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా చర్చ అయిపోయింది. కాంగ్రెస్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే డిస్ట్రిబ్యూట్ చేయనిస్తలేదు. హరీష్ రావు పోతే భయపడతా అంటారు. హరీష్ రావు పోతే ఎక్కడ బీఆర్ఎస్కు మైలేజ్ వస్తుందని ఈ యొక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి భయపడి ఇలాంటి దాడులు చేస్తూ ఉంది. తుమ్మల నాగేశ్వరరావు అనుచరులే ఈ విధంగా చేసిండ్రు. ఇవన్నీ కూడా క్లియర్గా పేపర్లలో వస్తాయి, నేను మాట్లాడేది కాదు, పేపర్లలో వస్తూ ఉన్నాయి. ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ కూడా మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మరి దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా నాకు తెలిసి అయితే ముఖ్యంగా ఈ దాడుల వల్ల కాంగ్రెస్ ఇజ్జత్ మొత్తం పోయినట్టే, ఇక ఏం లేదు, నో డౌట్. ఎందుకంటే ఇప్పటికే వరదలు చాలా వస్తున్నాయి. అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఈ వరదలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికే 10 నెలలు కావస్తా ఉన్నది గవర్నమెంట్ వచ్చి. కానీ ఈసారి బాగా వరదలు వచ్చినాయి, నష్టం జరిగింది. మోడీ గారు ఫోన్ చేసిండ్రు, అమిత్ షా ఫోన్ చేసిండ్రు, నష్టం ఎట్లున్నది పరిస్థితి, ఎవరికి ఏం కాలేదు కదా అని. వీళ్ళు చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా తక్కువనే చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వార్తలు. గతంలో కూడా అంటే ఎప్పుడైతే ఎవరి మీద దాడులు చేసినా వాళ్ళు కంపల్సరీ హీరోలు అవుతారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్న కొండారెడ్డిపల్లె రేవంత్ రెడ్డి ఊళ్ళే విజయారెడ్డి, సరిత అని జర్నలిస్టులు పోయారు, వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు బిక్కుమంటూ పోలీస్ స్టేషన్ పోయారు. సో అక్కడ కూడా పరిస్థితి అది మొత్తం కూడా అంటే వాళ్ళు పోయి ఏదో వీడియో చేసి కచ్చుకుంటే కొంతమంది చూస్తారు, ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, కొంతమంది చూడరు, అంతే. కానీ జర్నలిస్టుల మీద దాడులు అనేది చాలా తప్పు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షాల మీద దాడులు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దాడుల ప్రభుత్వం అనే విధంగా క్లియర్గా ప్రజలందరి మైండ్లో క్లియర్గా మెదులుతూ ఉన్నది. రేపు పొద్దున ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా వాళ్ళ ప్రతాపం చూపిస్తారు, ప్రజలు చూపిస్తారు వాళ్ళ ప్రతాపం, అందులో నో డౌట్. మొత్తానికైతే హరీష్ రావును హీరో చేశారు. అసలు హరీష్ రావు ఖమ్మం పోయిన విషయం అందరికి తెలియకపో, ఖమ్మం పోయిన విషయం తెలియపు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వచ్చినా కూడా ఆ విషయం కూడా అందరికీ తెలియకపో, అది చిన్న ఇష్యూ. కానీ మీరు దాడి చేయడం వల్ల ఇవాళ అది పెద్ద ఇష్యూ అయింది, సెన్సేషనల్ ఇష్యూ అయింది, బిగ్ న్యూస్ అయింది. అందరు యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇదే వార్తను కంపల్సరీ ప్లే చేస్తారు. మీరు చూడండి. అంటే మనం గోకద్దు, ఎప్పుడైనా ఎవడన్నా గోకుతా మనం గోకాలే, కానీ మనంతటా మనం గోకుతా ఏంటంటే హీరోలే అవుతారు. కేసీఆర్ లాంగ్వేజ్ ఇది. నేను చెప్తున్నా కదా, ఇలా హరీష్ రావును హీరో చేసారు, అక్కడ బీఆర్ఎస్ను హీరో చేసి పడేసారు బీఆర్ఎస్ పార్టీ. దేనికి సంకేతం ఇది? దేనికి సంకేతం? రేవంత్ రెడ్డికి గంత తెలివితేటలు ఉండే, గవర్నమెంట్ తెచ్చుకునే, బీజేపీని కాదని గవర్నమెంట్ తెచ్చుకున్న రేవంత్ రెడ్డి మరి ఇటువంటి చిన్న చిన్న పనులల్లో ఫెయిల్యూర్ అవుతాం. నిత్యావసర సరుకులు పంచేదందుకు వచ్చిన వాళ్ళ మీద దాడులు జరుగుతాయి అంటే ఎవరు కూడా ఇష్టపడరు. సొంత పార్టీలో ఉన్న క్యాడర్ కూడా ఎవరు ఇష్టపడట్లేదు, వాస్తవాన్ని చెప్తున్నాను.
కాబట్టి మిత్రులారా ఇలాంటి దాడులను ఖచ్చితంగా నేనైతే ఖండిస్తున్నా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ చేసేందుకు పోయినప్పుడు వాడు రూ. 1000 పంపిణీ చేసి రూ. 10,000 అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. కానీ అది సంతోషం. ఆ రూ. 1000 వంచిండంటే కూడా సంతోషం. ఎందుకంటే ఇవాళ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎంతో మంది విరాళాలు ఇస్తా ఉన్నారు. దీనికి ఆడిట్ కూడా ఉండదు. ఈ విపత్తుకు ఆడిట్ ఉండదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. దానికి లెక్కలు ఉన్నాయి, పత్రాలు ఉన్నాయి. ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు లాభపడేది ఎవరంటే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మాత్రమే లాభపడతారు మిత్రులారా. ఎందుకంటే దీనికి ఆడిట్ ఉండదు. ఆడిట్ ఉండదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెట్టామని రాసుకుంటారు. దానికి ఆడిట్ ఉండదు. దాని లెక్కలు అడగరు, పత్రం అడగరు, ఏం అడగరు విపత్తు కింద. కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల లాభం జరిగేది ఎవరికంటే ప్రభుత్వానికే. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు లాభం జరుగుతుంది. ఈ రాళ్లతో దాడులు చేయడము ఇవన్నీ కూడా పనిచేసుకోవాలి. ఎందుకంటే ఇది దాదాపు స్టేట్ లెవెల్ 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగిన న్యూస్. ఇలా ట్రెండింగ్ లో ఉన్నది మిత్రులారా. నేను మామూలుగా చెప్పట్లేదు. అన్ని పేపర్లు రాస్తున్నాయి, అందరు రాస్తున్నారు. అంత యూట్యూబ్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకుల మీద హరీష్ రావు మీద దాడి, హరీష్ రావు మీద దాడి, ఇదే వార్త తప్పితే వేరే వార్త కనబడతలేదు ఈరోజు. ఇది ట్రెండింగ్ లో ఉన్నది. ఖచ్చితంగా అందుకే నేను కూడా మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వార్త గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే తప్పదు. పార్టీలకు అతీతంగా కూడా కొన్ని మంచి పనులను మనం కంపల్సరీ కొన్ని మంచి పనులను ప్రశంసించాలి. ఇలా హరీష్ రావును హీరో చేసి రేపు పొద్దున అంటే ఏ ఒక్కరిని జర్నలిస్టులను కానీ రాజకీయ నాయకులను ఎవరిని గోకినా వాడు హీరోనే అవుతాడు. వాడు హీరో అవుతాడు, వాడు లీడర్ అవుతాడు. ప్రజలు ఈ విధంగా దాడులను అంటే నేను ఒక సినిమా చూసిన గతంలో, నాయకురాలు అనే సినిమా చూసిన. నాయకురాలు అనే సినిమాలో ఏంటంటే ఒకటి పత్రిక ఉంటుంది, ఊర్వశి శారద, ఆమెనే ముఖ్యంగా ఉంటుంది. నాయకురాలు అంటే ఆమెనే. ఆ ఊర్వశి శారద ఏం చేస్తుంది అంటే పేపర్ ప్రింటింగ్ చేస్తూ ఉంటుంది. ఆ పేపర్ ప్రింటింగ్ చేసి ఆ పేపర్లు అమ్ముకరా పోవమని భాన్చందర్ హీరో, ఇదే నాగేంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న, వీళ్ళిద్దరు కాకుండా ఇంకో ఇద్దరు ఉంటారు, మొత్తం 4 ఉంటారు హీరో. అందులో వాళ్ళ పేర్లు నాకు తెలియదు. అహుతి ప్రసాద్ ఒక అయితే, ఇంకొకరు ఎవరు ఉంటారు, హీరోయిన్ సీత. అంటే నాకు బాగా నచ్చిన సినిమా. పేపర్లు అమ్మకరమ్మంటే వీళ్ళు పోయి పేపర్లు అమ్మేటప్పుడు గుండాగాలు వస్తారు, వాళ్ళను పొల్లు కొడతారు. వీళ్ళు పిచ్చి కొట్టులు కొడతారు హీరోలు అందరు కలిసి. ఒక్క పేపర్ కూడా అమ్ముడు పోదు. వచ్చినాక ఊర్వశి శారద క్లాస్ బిక్తుంది. మనం కొడితే మనల్ని రౌడీ లెక్క చూస్తారు, గుండా లెక్క చూస్తారు, ప్రజలు అసహించుకుంటారు. అదే మనం దెబ్బలు పడితే ప్రజల దగ్గర నుంచి సింపతి వస్తుందని మళ్ళీ పేపర్లు పట్టుకొని పోతారు. మళ్ళీ ఇదే గుండాగాలు వస్తారు, ఇక వీళ్ళని కొడతారు. ఇప్పుడు వీళ్ళు దెబ్బలు పడతారు 4. తర్వాత పేపర్లు అన్నప్పుడు పోతాయి. ప్రజలందరూ దగ్గరకు వస్తారు, అయ్యో పాపం బిడ్డాడు దెబ్బలు పడ్డాడు అని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా కూడా ఈ రాళ్ల దాడి అంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్ అన్నట్టు. ఎక్కడ చూసినా ఈ రాళ్ల దాడులు ఇవి కరెక్ట్ కాదు. ఈ మధ్య కాలంలో చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజాపాలన అన్నాడు, గేట్లు తెరిచినా అన్నాడు. మరి గేట్లు తెరిస్తే గిట్లుంటుందా? కేసీఆర్ లెక్క కూడా అన్నాడు. కేసీఆర్ లెక్క ఎందుకు లేదు? సేమ్ కేసీఆర్ లెక్కనే ఉన్నది, ఏం తేడా లేదు. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు 5 పైసల వంతు తేడా లేదు మిత్రులారా. ఖచ్చితంగా దీన్ని అయితే ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలందరూ కూడా ఖండించాలి ఖచ్చితంగా. ఎందుకంటే రేపు పొద్దున ఇలాంటి దాడులు అనేవి మన సంస్కృతి కాదు. ఇలాంటి దాడులు మంచికి సంకేతం కాదు. ఇలాంటి దాడుల వల్ల రాజ్యాంగం పరిరక్షించబడదు. ఇలాంటి దాడుల వల్ల ప్రజాస్వామ్యంలో మనం బ్రతకడం చాలా కష్టమవుతుంది మిత్రులారా. అంటే రేపు పొద్దున ఎవడు ప్రశ్నించినా ఇట్లనే దాడులు చేస్తామని చెప్పేసి వీళ్ళు సంకేతాలు ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జగదీష్ రెడ్డిని మేము జైల్లో నూకుతాం, ఆయన అక్రమాలు చేసిండు, అన్యాయం చేసిండు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని, కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ వీళ్ళందరూ లోపడేస్తాం, గుండెలలో నిద్రపోతాం అన్నారు. ఇలా అదే మానభావం ఏంటంటే నావుమామై పుసగొడతాను. ఇలా జగదీష్ రెడ్డి కూడా హీరో అయిపోయాడు. ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు దాడులు చేస్తే మేము భయపడి మా పోరాటాన్ని ఆపుతాం అనుకుంటాను, మేము కూడా పోరాడతామంటాను. అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులు అన్నీ వేనే. ఇప్పుడు మీరు దాడి చేయడం వల్ల వాళ్ళు హీరోలు అయింది. ఇలా అదే మీరు ఇటువంటి పనులు కాదు మీరు చేయాల్సింది. వాళ్ళు చేసిన తప్పులకు మీరు వాళ్ళకి శిక్షలు వేయండి. ఇప్పటి వరకు అవకాశం ఇచ్చారు, ఇలా వాళ్ళు వేస్తూ ఉన్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ లేచింది ఈ మధ్యకాలంలో. నేను క్లియర్గా చెప్తున్నాను ఇట్లా. మీకు ఎవరికైనా కోపం రావచ్చు, నేను ఈ మాట చెప్తే చాలామందికి కోపం రావచ్చు, కానీ బీఆర్ఎస్ అనేది లేస్తూ ఉన్నది. మనం ట్రెండింగ్లో చూస్తే అలా బీఆర్ఎస్ కేటీఆర్ ట్రెండింగ్లో ఉన్నాడు, హరీష్ రావు మహా ట్రెండింగ్లో ఉన్నాడు, ఇంకా కేసీఆర్ బయటికి రాలే. ఇది దేనికి సంగతి? మళ్ళా గతంలో 10 సంవత్సరాలు మనం అధ్వాన పరిస్థితిలో ఉండే, మళ్ళీ వీళ్ళు కనుక అధికారంలోకి వస్తే అంతకంటే ఘోరమైన పరిస్థితులు ఉంటాం. మన రక్తం తాగుతారు వీళ్ళు. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు వేస్తూ ఉన్నారు. ప్రజలకు ఏం తెలుస్తుంది? అలా మొన్నటికి మొన్న ఎవరో ఇంటర్వ్యూ చేసిండ్రు, ఒక అబ్బాయి ఏదో పాలకుర్తి పోయి ఇంటర్వ్యూ చేస్తే బూతులు అమ్మనా బూతులు తిడతాడు ఒక ముసలాయన రేవంత్ రెడ్డిని. కేసీఆర్ను మెచ్చుకుంటాడు, ఆయన తిడతాడు. ఎమ్మెల్యే ఎప్పుడు రాలేదు మా దగ్గరికి, ఆ యశస్విని రెడ్డి ఎమ్మెల్యే ఎప్పుడు రాలేదని కూడా అంటారు. సో అటువంటి పరిస్థితులు స్టార్ట్ అయినాయి. ఏమిటికి ఏం కాలేదు, 10 నెలల్లో ఇంత వ్యతిరేకత అంటే ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోతే కాంగ్రెస్ అంటే చీ అనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎన్ని మంచి పనులు చేసినా నువ్వు హామీలు ఇచ్చినావు అంటే, నేను వాస్తవానికి చెప్తున్నాను మిత్రులారా, అడ్డమైన హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. వీళ్ళు హామీలు తీర్చే పరిస్థితి లేదు. కానీ వీళ్ళ దగ్గర ఒక అవకాశం ఉన్నది. కేసీఆర్ కుటుంబం చేసిన, బీఆర్ఎస్ చేసిన అవినీతి దాన్ని బయట పెట్టాలో లోపడేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద. దానికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. కాబట్టి ఆ పని చేయలే. ఎందుకంటే ఇవన్నీ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, దాంట్లో అరెస్ట్ చేయలే. కాళేశ్వరం ప్రాజెక్టు అరెస్ట్ చేయలే.
విద్యుత్ కొనుగోలు అరెస్ట్ చేయలే, గొర్రెల స్కామ్ అరెస్ట్ చేయలే, చాలా ఉంటాయి మాట్లాడుకుంటా పోతే. ఇక పోతే ఇటు వీటి మీద అరెస్టు చేయలేదు. సిబిఐని కనీసం రాణిస్తానంటే సిబిఐని తెలంగాణ రాష్ట్రంలోకి రాణిస్తలేరు. గతంలో కేసీఆర్ సిబిఐని తెలంగాణ రాష్ట్రంలోకి రానియలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి స్పెషల్ ఏమున్నది? అయినా కూడా సిబిఐని మన రాష్ట్రంలోకి తెలంగాణలోకి రాణిస్తలేడు. అదే చంద్రబాబు స్వేచ్ఛనిచ్చిండు, సిబిఐ రావచ్చు పోవచ్చు. ఆ విధంగా ఉండాలి మిత్రులారా. కాబట్టి మొత్తానికైతే కాంగ్రెస్ మీద విరక్తి కలుగుతా ఉంది ప్రజలందరికీ, మీరు క్లియర్గా. ఎందుకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకతనే స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ బీఆర్ఎస్ కనుక వస్తే ఇక అధోగతి పాలవుతాం మనం. ఈసారి కనుక బీఆర్ఎస్ వస్తే ఏంటంటే ఆస్తులు మనకి ఏమైనా ఉంటే ఇల్లు గిల్లు అన్నీ అమ్ముకొని పోయి వేరే రాష్ట్రంలో బతకాలి హాయిగా. అటువంటి పరిస్థితి వస్తుంది. మరి మీకు అటువంటి పరిస్థితి రావాలన్నా వద్దా అంటే ఏం చేయాలనేది మీకైతే క్లియర్గా అర్థమైంది. ఈ అడ్డమైన కాంగ్రెస్, ఆ అడ్డమైన బీఆర్ఎస్ కాదు మిత్రులారా. జర భారతీయ జనతా పార్టీని కూడా ఆదరించండి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులను ఆదరించండి, కార్యకర్తలను ఆదరించండి. ఇటువంటి రాజకీయాలు చాలా దరిద్రపుకొట్టు రాజకీయాలు ఇవి. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంటుందో అక్కడ ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉన్నారు. ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండడం వల్ల కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఒకవేళ మిస్ అయ్యి కనుక ఇండి కూటమి వచ్చేది ఉంటే ఇలా మన పరిస్థితి అధోగతి పాలవుతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.